ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. చెప్పండి సార్, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి హిట్లర్ను ఆదర్శంగా తీసుకొని నేను పరిపాలన చేస్తున్నా అని చెప్పేసి అంటున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? హిట్లర్ను ఆదర్శంగా తీసుకోవడం అంటే ప్రజలను మొత్తం కూడా గందరగోళం పెట్టడం, ప్రజల మీద అనేకమైన దాడులు చేయడం, ప్రజలను హిట్లర్ పరిపాలన అందరికీ తెలుసు. హిట్లర్ పరిపాలన కావాలని నేటి ఉన్నటువంటి యువత కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ ఎవరు ఏ వర్గ ప్రజలు కూడా కోరుకునేది లేదు. హిట్లర్ ఎండ్ ఆఫ్ ది టైం తన సావును తానే కొని తెచ్చుకున్న పరిస్థితిలో ఉన్నాడు. మరి తానను ఆదర్శంగా తీసుకుంటానంటే అంతకంటే దుర్మార్గమైన పరిస్థితి ఇంకోటి లేదు. అయితే ముఖ్యమంత్రి గారికి ఇవాళ గతంలో చెప్పారు దురల పాలన అని, దాన్ని మించిన పాలనే ఇవాళ కనపడతా ఉంది. ఏదైతే హిట్లర్ మాట చెప్పడానికైనా కనీసం ముఖ్యమంత్రి గారికి ఉండాలి. తన సావును తనని కొని తెచ్చుకున్నట్టు ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ పద్ధతిలో ముందుకు పోతారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. సార్, ఇప్పుడు వర్షాకాలం పడుతున్నది అంటే ఆల్రెడీ హైడ్రా పేరుతోటి పేదల ఇండ్లే కావచ్చు, ఎక్కడెక్కడైతే సెకం భూమి ఉంటుందో వాళ్ళంతా ఆక్యుపై చేసుకున్నామన్నారు. మరి ఇప్పుడు నీళ్ళలో హైదరాబాద్లో డ్రైనేజ్ పరిస్థితి ఏంటి? ఇప్పటికీ వాస్తవానికి అయితే స్టార్టింగ్ లో ముఖ్యమంత్రి గారు చెప్పారు, అందరికీ చెప్పారు, నేను రియల్ ఎస్టేట్ వ్యక్తిని, నేను గుంపు మేస్త్రిని, నాకు ఈ పనులే వస్తాయి, మిగతా పనులు ఇది మెయింటైన్ చేసిన అది పెద్ద లెక్క అని ఆయనే చెప్పాడు. చెప్పినాక కూడా ప్రజలు మోసపోయారు అనే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే తనకి ఏ పని అయితే వచ్చో ఆ పని చేస్తా ఉన్నాడు. ఆ పని చేసే వ్యక్తులకు ప్రజలకు సంక్షేమం కానీ, ప్రజల గురించి కానీ, ప్రజల నివాసాల గురించి కానీ పట్టవు. ఎందుకంటే వాళ్ళు లాభాల కోసం పనిచేస్తారు. రియల్ ఎస్టేట్ అంటే లాభాలు తెచ్చేటువంటి ప్రక్రియ. మరి ఆ రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు లాభాలు తెస్తారు తప్ప ప్రజల అవసరాలు చూడరు అనేది మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్ఎఫ్ఐ నాయకుడిగా చెప్పండి, అంటే ఇక్కడ విద్యార్థుల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే పెట్టిందో అదన్నీ అమలైనట్లన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు రావడం కోసం అనేక హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి వాళ్ళ ప్రజలను మోసం చేశారు. ప్రజలను మోసం చేయడమే కాదు, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, యువకులను అందరినీ మోసం చేశారు. ఇప్పుడు విద్యారంగం పరిస్థితి మాత్రం చాలా గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటంటే విద్యారంగంలో ఉండేటువంటి వాళ్ళ సంక్షేమ హాస్టల్ కంచెలు మొదలుకుంటే, హై స్కూల్ కంచెలు మొదలుకుంటే కనీస మౌలిక వసతులు లేవు. మౌలిక వసతులు లేకపోగా ఈ మధ్య కాలంలో అనేక మంది ఉపాధ్యాయులు ఇవాళ రిటైర్మెంట్ అయిన పరిస్థితి ఉంది. పర్మనెంట్ ఉద్యోగాలు లేవు. ఎప్పుడో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఫిల్ చేసి మేము మొత్తం ఇచ్చామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. ఈసారి మళ్ళీ కేజీ టు పీజీ పద్ధతిలో ఇవాళ ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తామని చెప్పేసి కొన్ని సెలెక్టెడ్ స్కూళ్ళు అని అంటా ఉన్నారు. మరి సెలెక్టెడ్ స్కూళ్ళలో నువ్వు ప్రారంభించినప్పుడు అక్కడ కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. 2 రూములు ఉన్న కాడ 5 క్లాసులు ఎట్లా బోధిస్తారు? ఒకరే టీచర్ ఉన్న కాడ ఇంగ్లీష్ మీడియం 5 క్లాసులు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ బోధించాలంటే సాధ్యపడుతుందా? కాబట్టి కేవలం ఎన్నికల ముందు మాట్లాడిన మాటల్లా ఉన్నాయి తప్ప గెలిచిన తర్వాత పరిపాలనలో భాగంగా ప్రజల అవసరాలను బట్టి మాట్లాడే మాటలు ఇప్పటికీ ముఖ్యమంత్రి నేర్చుకోలేదు. భవిష్యత్తులో నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటాం. మరి ఎస్ఎఫ్ఐ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? రాష్ట్ర సర్కార్ పైన కావచ్చు, అంటే ప్రజల 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, ఫీజు నియంత్రణ విషయంలో కావచ్చు, అనేక సమస్యల పైన మరి ఎస్ఎఫ్ఐ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటుంది? ఇప్పటికే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలకు పిలుపునివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి విద్యా సంస్థకు ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం వెళ్తా ఉంది. వాళ్ళు ఇచ్చే మొత్తం సర్వేల తర్వాత ఆ యాత్ర ముగింపుగా చలో హైదరాబాదు, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీల ఇల్లు ముట్టడి కార్యక్రమాలు కూడా తీసుకోబోతున్నాం. ఏదున్నా ఇప్పటికి 2 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం చేయలేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతోంది. భవిష్యత్తులో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మాత్రం ఎస్ఎఫ్ఐ పోరాటాలు ఉండబోతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అంటే ఎస్ఎఫ్ఐ ఎక్కడ కూడా తగ్గేది లేదు. విద్యార్థుల సమస్యల పైన కావచ్చు, నిరుద్యోగుల సమస్యల పైన కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు పడుతున్న ఇబ్బందుల పైన కావచ్చు, అడుగడుగున కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నాం. గ్రామ స్థాయి నుంచి స్టేట్ వరకు కూడా ఎస్ఎఫ్ఐ పనిచేస్తుంది అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. రేవంత్ రెడ్డి హిట్లర్ పాలన చేస్తున్నా, హిట్లర్ని ఆదర్శంగా తీసుకున్నా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్, అది సిగ్గుచేటు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నాడు. మరి హిట్లర్ ప్రజలను ఇబ్బందులు పెట్టి ఆయనే సూసైడ్ చేసుకున్నాడు. అలాంటి పరిస్థితి ఇక్కడ రేవంత్ రెడ్డికి రాబోతుందా అని చెప్పేసి కూడా ఆయన అడగడం అనేది జరిగింది. కానీ హిట్లర్ పాలన కాదు, నువ్వు ప్రజలు నీకు 5 ఏళ్ళు పాలించమని చేస్తే నువ్వు ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన మండిపోవడం అనేది జరిగింది. ఇప్పటి వరకు నువ్వు చేస్తున్నది రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చినావో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నావు అని చెప్పేసి కూడా ఆయన నిలదీయడం జరిగింది. కెమెరా పర్సన్ కళ్యాణ్ తో నాదే టీవీ, హైదరాబాద్.